వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు మోనిక. ముందుగా హెడ్లైన్స్. ఈ రోజు కొత్తపేట సర్పంచ్ బూసి జయలక్ష్మి భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో యూరియా రైతు సేవా కేంద్రాల ద్వారా అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఎక్కడ యూరియా కొరత లేదు. ఇది వైసీపీ నాయకుల వారు సృష్టించిన కృత్రిమ కొరతే తప్ప అన్ని రైతు సేవా కేంద్రాలలో, అన్ని సొసైటీ బ్యాంకులలో అందుబాటులో యూరియా ఉంది. కొత్తపేట మండలంలో సొసైటీలో 750 బస్తాలు, రైతు సేవా కేంద్రాల్లో 650 బస్తాలు, డీలర్స్ దగ్గర 670 బస్తాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ముందుగా అందరికీ నమస్కారాలు. రైతు సోదరులందరికీ కూడా మరి గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం రైతుకి ఏ విధంగా ఇబ్బందులు పెట్టి రైతులను ఏ విధంగా అబాస్ పాలు చేసిందో, అష్ట కష్టాలు పాలు చేసిందో ఈవేళ రెవెన్యూ శాఖలో ముద్రించబడి ఉన్నది. కానీ ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ప్రభుత్వంగా రైతులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని చక్కగా ఉపయోగించుకుంటుంటే మరి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సిల్లా జగ్గిరెడ్డి గారు, ఆయనకి రాజకీయాలకి రైతులే దొరకాలి, ఇంతకన్నా అమాయకులు ఇంకెక్కడా లేరు ఆయన రాజకీయం చేసుకోవడానికి, ఆయన పార్టీని పట్టుకుని బయటకు రావడానికి కూడా. మరి నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎక్కడో ఏ కొట్లో కొనుక్కొచ్చారో కానీ ఆయన కొనుక్కొచ్చి అక్కడ నిలబెట్టిన వాళ్ళు కూడా రోడ్డే పోయే నాయకుల్ని, రోడ్డే పోయే మనుషుల్ని అక్కడ నిలబెట్టి వీరు రైతులుగా చూపించారు. వారు రైతులు కాదు ముమ్మాటికి. కానీ రైతు మీద ఉండే ప్రేమ ఉంటే గత ప్రభుత్వంలో పెట్టినటువంటి ఎల్పిజి నెంబర్ వాళ్ళు ఇప్పుడు ఇంకా లాక్కుని పీక్కుని పక్క రైతులతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులు మేము కూడా సరిచేయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తలపట్టుకుంటుంది. కానీ గత ప్రభుత్వంలో రాళ్ళు పాతేసి బొమ్మలు వేసేసుకుని పుస్తకాల మీద బొమ్మలు, తర్వాత రాళ్ళ మీద బొమ్మలు వీటికే పరిమితమయ్యేది తప్ప రైతులకు మాత్రం చేసినటువంటి ఉపయోగం ఏమీ లేదు. ఈవేళ యూరియా కొరత అని అంటున్నారు. యూరియా కొరత ఎక్కడా లేదు. నియోజకవర్గంలో బండారు సత్యానందరావు గారు శాసనసభ్యులు ఏ మండలంలో కూడా యూరియా కొరత లేదు. డిపార్ట్మెంట్ని ఎలక్ట్ చేసి ప్రతి రైతుకి కావాలన్నప్పుడు యూరియా అందించే ప్రాసెస్లో సత్యానందరావు గారు ఎమ్మెల్యే గారు నడుస్తూ ఉన్నారు. కానీ ఇది ఏదో అబాస్ పాలుగా చేసి అబాస్ మాటలు రైతుల్నే టార్గెట్ పెట్టుకుని మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. మీరు ఒక శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గాన్ని పరిపాలించారు. మీరు పరిపాలించినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వారు ఎవరు కూడా ఈ రకమైనటువంటి చౌకబారి రాజకీయాలు చేయలేదు. కనుక మీరు గుర్తెరిగి ఒక్కసారి శాసనసభ్యులుగా, మాజీ శాసనసభ్యులుగా మీరు ఒక్కసారి గుర్తెరిగి మీరు రాజకీయాలు చేసుకోవటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గంలో చాలా ఉండొచ్చు, వెతుక్కోండి మీరు మీ నాయకులు. అంతే తప్ప రైతులు మాత్రం టార్గెట్ మాట్లాడితే మాత్రం ఊరికేనేది ఉండదు. ఏ రైతైనా మీ దగ్గరికి వచ్చి వాళ్ళ గోడు చెప్పారా, గోడు వినిపించుకున్నారా? ఏది లేదో మీరెందుకు రోజు ఎక్కేసి యూరియా బత్త పట్టుకుని యూరియా రైతులకు అందుతులేదని అంటున్నారు. ఇవాళ యూరియా మాత్రం రైతులకి కొరత లేదు ఈ నియోజకవర్గంలో, ఈ 4 మండలాల్లో కూడా అని తెలియజేసుకుంటూ రైతు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ డీలర్స్ దగ్గర 667 బస్తాలు అంతేనండి ఉన్నాయి. అలాగే సొసైటీలో 773 ఉన్నాయి. అలాగే ఆర్ఎస్బీకేలో కూడా 640 బస్తాలు నిల్వ ఉన్నాయి. ఇంకా రైతుకి ఎక్కడ కొరత వచ్చిందండి? ఎక్కడ కొరత రాలేదు. కానీ సొసైటీలోకి వచ్చింది వేడివేడిగా లారీ దింపటం అయిపోవటం ఈ రకంగా జరుగుతుంది. మధ్యలో ఇంకో లారీ రావటంలో ఏమన్నా లేట్ అవ్వచ్చేమో కానీ యూరియా మాత్రం కొరత అనేది మాత్రం ఈ కొత్తపేట నియోజకవర్గంలో కొరత అనేది లేదు. అన్ని విధాల ఈ కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు చూసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు అధికారులతో ప్రతిరోజు కూడా ఈ యూరియా మీద, రైతుల మీద కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉన్నారు. కేంద్రాల్లో 265 రూపాయల 50 పైసలకే యూరియా విక్రయించడం జరిగింది. ఎక్కడా కూడా 50 పైసలు ఫిగర్ కింద 270 రూపాయలు కూడా తీసుకోవట్లేదు. 265 రూపాయలు తీసుకుంటున్నారు. అవసరమైతే 266 రూపాయలు కూడా 50 పైసలు కూడా తిరిగి
ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఇవ్వడం జరుగుతుంది. మీకు మాత్రమే 600 రూపాయలు కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. నేను రైతు సంఘం తరపు నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లోకి రండి, రైతుల్లోకి రండి, నేను కూడా వస్తాను. మీరు ఎక్కడ 600 రూపాయలు బస్తా కొన్నారో నిరూపిస్తే మీరు ఏం చెప్తే నేను అది వింటానని ఈ సందర్భంగా చర్ల జగ్గిరెడ్డి గారికి మనం చేసుకుంటూ, ఖచ్చితంగా రైతు క్షేమం కోరే ప్రభుత్వం కాబట్టి చంద్రన్న ప్రభుత్వంలో ఇక్కడ బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కడు రైతన్న కూడా రాజులా ఉంటాడు, రారాజులాగా మీసం మేలేస్తాడు. అందులో ఏ విధమైన డౌటు లేదు. మీకు ఏదైనా బాధలో ఇబ్బందులు ఉంటే రోడ్ల మీద ధర్నాలు చేసుకోవడానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చేసుకోవాలని జగ్గిరెడ్డి గారికి మరొకసారి విన్నవించుకుంటూ చాలా తీసుకుంటాం. ఇలా దగ్గర సొసైటీ బ్యాంకుల్లో కానీ డీలర్స్ దగ్గర కానీ సమృద్ధిగా ఇక్కడ యూరియా బస్తాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో అధికారులని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి యూరియా ప్రతి ఒక్క రైతుకి వెళ్ళాలనే సదుద్దేశంతో అధికారులను అప్రమత్తం చేసి రైతులకు యూరియా అందించడం జరుగుతుంది. ఇక్కడ గతం నుంచి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కరికి రైతు సేవా కేంద్రాల్లో కానీ సొసైటీ బ్యాంకుల్లో కానీ డీలర్ దగ్గర కానీ అందుబాటులో ఉంది. ఇది ఒక వైసీపీ పార్టీ వాళ్ళు రైతుల పట్ల ఏదో ప్రేమ ఉన్నట్టు కృత్రిమ కొరత సృష్టించడానికి, రైతుల్లో అపోహలు కలిగించడానికి తప్ప నిజంగా రైతుని ఈదికి లాగొద్దని మాజీ శాసనసభ్యుల్ని జగ్గిరెడ్డి గారిని కోరడం జరిగింది. ఎందుకంటే ఎవడైనా వాడుకోవడానికి రాజకీయ పార్టీల్లో ఒక రైతు ఒకడే అభాగ్యుడి కింద కనిపిస్తున్నాడు. మాట్లాడితే రైతు. మీరు ఏం చేశారు గత ప్రభుత్వంలో? ఈ రోజుకి అన్నదాత సుఖీభావ పడకుండా రైతులు జాయింట్ ఎల్బీలు ఉండడం వల్ల ఈవేళ కూడా అన్నదాత సుఖీభావం అందడం లేదు. సాగునీరు అందించడంలో కానీ, కాలువలు శుభ్రం చేయడంలో కానీ, రైతులకి ప్రకృతి వైపర్యాలు వచ్చినప్పుడు పంట మునిగిపోయినప్పుడు కానీ, తడిసిపోయిన ధాన్యం కొనడంలో కానీ, ఆ అమ్ముకున్న ధాన్యానికి 4 నెలలకో 3 నెలలకో మీరు డబ్బులు ఇచ్చిన విధానం ఈ రోజు ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడైనా చూసినా 24 గంటల్లో వాళ్ళ ఖాతాలో జమ చేయబడుతుంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు. అలాగే సర్వనాశనం చేశారు రైతుల్ని రాజకీయంగా వాడుకోవద్దని ఈ మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారికి నేను ఈ సందర్భంగా ఈ రైతుల సమక్షంలో కోరడం జరిగింది. రైతు రాజు అన్నది మా ప్రభుత్వ నినాదం. మా ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతు స్వేచ్ఛగా వాడు పండించుకోవచ్చు, అమ్ముకోవచ్చు. వాడికి తగ్గ విధానంగా ఈ ప్రభుత్వం, అధికారులు అందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుంది. మీకు రాజకీయాలు కావాలంటే చాలా సమస్యల్లో ఉండొచ్చు రాష్ట్రంలో, వాటి మీద పడడం కానీ రైతుల్ని ఈదులకి లాగొద్దు. రైతు అయితే నష్టపోయాడు, రైతుని మేము కాపాడదు. మీరు ఇవ్వండి, ఓ 4 లారీలు 4 టన్నులు 10 టన్నులు తెచ్చి రైతులకు ఉచితంగా పంచిపెట్టండి. మీ పార్టీ నిన్న పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు, వాటికి అయ్యి ఖర్చుంటే ఓ 4 లారీలు యూరియా సప్లై చేసి రైతులను ఆదుకోండి. అంతేగాని నీచ రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు చేసి రైతుని ఈదికి లాగొద్దని ఒక రైతుగా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.